రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ నోటీసులపై పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక పేర్ని నాని పరారీపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పోలీస్ నోటీసులకు జవాబు ఇవ్వలేదంటే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనని తెలిపారు. ఈ కేసు నుంచి పేర్ని నాని తప్పించుకోలేరని, ఆయన అవినీతి బయట పెడతాము అంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఏదైతే కృష్ణా జిల్లాలో పీడీఎస్ బియ్యం అవతకులపై మాజీ మంత్రి పేర్ని నాని అలాగే కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏదైతే విచారణకి హాజరవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా హాజరు కావడం పట్ల మొత్తం కూడా సోషల్ మీడియా కూడా వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రాలేదు. సార్, ఏదైతే పేర్ని నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ విచారణకు కూడా హాజరు కాకపోవడాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా తప్పించుకు తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దొంగలని చెప్పి తేలిపోయింది. వాళ్ళే లెటర్లు ఇచ్చారు, ఇక్కడ మా దగ్గర మిస్ అయిందని చెప్పి. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు వచ్చి విచారణ చేయడానికి లోపల ఏముందని చెప్పి లోపల అంతా కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తే విజిలెన్స్ అధికారిని లోపల రాకుండా అడ్డం పడ్డారు. తర్వాత అనుమతులతో వెళ్ళినటువంటి సందర్భంలో దాదాపు 2800 క్వింటాల్స్ మిస్ అయినాయని చెప్పి బయటకు వచ్చింది. తర్వాత టోటల్ 5000 బస్తాలని చెప్పి ప్రాథమికంగా వచ్చినటువంటి విషయాన్ని తెలిసింది. ఇవాళ వాళ్ళు నోటీసులు ఇస్తే సమాధానం చెప్పడానికి రాట్లా, వాయిదాలకి తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ A2గా ఉన్నటువంటి ఎవరైతే ఆ మేనేజర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్ స్క్వాష్ పిటిషన్ వాళ్ళు హైకోర్టులో వేస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు? అతను వస్తే మొత్తం సమాచారం బయటకు వస్తుంది. ఇవాళ మీరు ఎందుకు తప్పించు తిరుగుతున్నారు? నోటీసులు ఇచ్చారు పోలీసు వారు ఇచ్చిన నోటీసులకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఇవాళ నీతి కవులు చెప్పేవాడు ఆయన. ప్రతిరోజు వచ్చి టీవీల ముందు కూర్చుని వ్యంగ్యంగా నీతి కవులు చెప్పేటటువంటి పేర్ని నాని గారు ఇవాళ అడ్రస్ లేకుండా రాష్ట్రం వదిలి పారిపోయాడు. ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే సమస్య లేదు. కేవలం మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నాయకులను టార్గెట్గా పెట్టుకుని హింసిస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్పిన పరిస్థితి. మేము ఎక్కడా కూడా రాజకీయంగా ఎక్కడా కూడా ఇవాళ వరకు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాము. ప్రాథమికంగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసు వారు, అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది కాకినాడకి తరలి వెళ్ళిపోయింది. పేదలకు చెందాల్సినటువంటి 5000 బస్తాల బియ్యం, మరి పీడీఎస్ బియ్యం, రేషన్ బియ్యం కాకినాడకి తరలి వెళ్ళిందని చెప్పి ఉంది. నేను దానికే చెప్తా ఉన్నాం, ఇది సిట్కి మరి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి కేసుగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధికారులతో కూడా డిస్కస్ చేసి అవసరమైతే దీనికి సిట్ విచారణకి ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం టోటల్ పూర్తి పూర్వాపరాలను కూడా బయటకు వస్తాయి. తప్పకుండా ఎవరు కూడా తప్పించుకోలేరు ఈ విషయంలో. ఇంకోటి, రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే స్పందించే పేర్ని నాని గారు ఇప్పుడు ఎందుకని ఆయన కుటుంబం సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చేపోయి దాని మీద ఎందుకని స్పందించడం లేదు? మీరు ఎలా చూస్తారు దాన్ని? అదే కదా, ఇప్పుడు తేలుకుట్టిన దొంగలాగా సైలెంట్ కూర్చున్నాడు ఆయన. క్లియర్గా ఇప్పుడు గతంలో ప్రతిదానికి ముందు వచ్చి ప్రతిరోజు టీవీలో మొట్టమొదటి కనిపించే వ్యక్తి ఇవాళ తన దొంగతనం బయటపడింది. ఆ దొంగతనం బయటపడింది కాబట్టి అది అతను దొంగతనం చేసామని ఆయన స్వయంగా చెప్పారు లెటర్లు ఇచ్చి. ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇవాళ నీతి కవులు చెప్పడం కాదు, దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత నాయకులకు ఉండాలి. ఇవాళ పూర్తిగా దీంట్లో పేర్ని నాని గారి కుటుంబం మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యింది. దీన్ని సిట్కి విచారణకి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ఎవరు కూడా తప్పించుకోలేరు. పేర్ని నాని గారు ఎక్కడున్నా సరే రేపు చట్టం ముందు నిలబెడతాను కూడా తెలియజేస్తాను. ఎమ్మెల్యేలతో మాట్లాడటం కూడా జరిగింది, దాన్ని ఎలా చూస్తారు? అంటే దాన్ని మసిపూసి మారేడుగా చేయాలని ప్రయత్నం చేశారు. అంటే బెయిల్ తీసుకుని, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వాళ్ళ మేనేజర్కి స్క్వాష్ పిటిషన్స్ చేసుకుని ఇందులో ఇన్వాల్వ్ కాకుండా సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం ప్రయత్నం చేయడం కోసం వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఇది సాధ్యం కాదు, మొత్తం కూడా వివరాలను బయటపడ్డాయని తెలిసిన తర్వాత పెట్టి బేడ సర్దుకొని మొత్తం కుటుంబం అంతా కూడా ఇవాళ గ్యాలప్స్ అయిపోయారు. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా దీని మీద పీడీఎస్ అక్రమ బియ్యం మీద మొత్తం కూడా త్వరలోనే సిట్ దర్యాప్తు కూడా మేము ఆదేశిస్తాము, దానికి రిక్వెస్ట్ చేస్తానని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా తేలుకుట్టిన దొంగలాగా ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడ కూడా విచారణకి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా హాజరు కాకుండా తప్పించు తిరుగుతున్నారని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. వీడియో సురేష్ పూర్ణ ఏమైనా ఆంధ్రజ్యోతి కంకిపాడు నుంచి.